తెలిపింది. ఈ బియ్యంలో అదనంగా జింక్, విటమిన్ ఏ, థయమిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్, విటమిన్ బి6 పోషకాలు కలుపుతారు. దీంతో ఈ రేషన్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలామంది ఇన్ని ప్రయోజనాలున్న రేషన్ బియ్యాన్ని వండుకోకుండా కేజీకి 10 రూపాయల చొప్పున బయట అమ్ముకుంటున్నారు. 10 రూపాయల కోసం ఆలోచిస్తే ఆరోగ్యపరంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోషక విలువలను పెంచేందుకు ఆహారానికి కృత్రిమ విటమిన్లు కలిపి బలవర్ధకంగా చేయడాన్ని ఫోర్టిఫైడ్ అంటారు. ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి ఆ పిండిని తిరిగి బియ్యం రూపంలో మారుస్తారు. ప్రతి 99 కిలోల రేషన్ బియ్యానికి 1 కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కెనల్స్ మిక్స్ చేస్తారు. అనంతరం ఈ రైస్ను సంచుల్లో నింపి వాటిని ఎఫ్సిఐ గోడౌన్లో భద్రపరుస్తారు.